హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందిన వార్తని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్కు రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలు. 13 రకాల అలవెన్స్లు 25% పెంపు. కొత్త అలవెన్స్ల లిస్టు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్. 13 రకాల అలవెన్స్లో 25% పెంపు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ డిఎన్ 4% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల డి అనేది 50% పెరిగింది. దీంతో పాటు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్కి డిఆర్ని కూడా 4% పెంచడం జరిగింది. అది కూడా 50% చేరింది. ఈ డిఆర్లు ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్రం అమల్లోకి తెచ్చింది. డిఆర్లు 50% పెరగడంతో పాటుగా ఉద్యోగులకు అందించే 13 రకాల అలవెన్స్లు ప్రయోజనాలు వంటివి పెరగాలి అని 25% మేర పెరగాల్సి ఉందని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ మేరకు జూలై 4న సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం ఓ సర్కులర్ని జారీ చేసిందండి. మరి గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ జారీ చేసిన ఉత్తర్వులపై దృష్టి సారించామని డిఆర్ఎస్ అలవెన్స్ 4% పెరగడంతో 50%కి చేరుకుందని సర్కులర్లో పేర్కొంది. 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని, దీని ప్రకారం అలవెన్స్లో చెల్లింపులు ప్రస్తుతం ఉన్న ధరల కంటే 25% పెంచిన రేట్లలో చెల్లించవచ్చు అని సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం సర్కులర్లో పేర్కొంది. అయితే డిఏ 50%కి చేరిన సందర్భంగా 25% పెరగనున్న అలవెన్స్లో రవాణా భత్యం, వికలాంగ మహిళలకు ప్రత్యేక భత్యం, పిల్లలకు విద్యా భత్యం, హౌస్ రెంట్ అలవెన్స్ అని మొదలుకొని ఇలా 13 రకాల అలవెన్స్లు అయితే ఉన్నాయండి. ఈ విధంగా వికలాంగ మహిళా ఉద్యోగులకు చిన్నపిల్లలు, వికలాంగ పిల్లలు ఉంటే కనుక వారికి అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం స్పెషల్ అలవెన్స్ను అందిస్తుంది. ఇందులో భాగంగా నెలకు 3,000 వరకు కూడా ప్రత్యేక అలవెన్స్లను చెల్లిస్తుంది కేంద్రం. పిల్లలకు 2 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ ప్రత్యేక అలవెన్స్ను చెల్లిస్తారు. ఈ అలవెన్స్ను ఇప్పుడు 25% అయితే పెరగనుంది. దీంతో వికలాంగ మహిళా ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరనుందండి. అలానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 2 పిల్లలకు హాస్టల్ ఫీజు మీద సబ్సిడీ అందించనుంది కేంద్రం. నెలకు 6,750 రూపాయల వరకు కూడా చెల్లిస్తుంది. ఒకవేళ పిల్లలు దివ్యాంగులైతే దీనికి రెండింతలు ఉంటుందండి. నెలకు 4,500 వరకు ఉంటుంది. అయితే ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇప్పుడు 25%కి పెరిగింది. అలాగే ఉద్యోగులకు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా 25%కి పెరిగిందండి. ఇక దీంతో పాటుగా ఫుడ్ ఛార్జీలు, సొంత కారు లేదా ట్యాక్సీ ఉంటే వాటికి అయ్యే ఖర్చులు, సిటీ లోపల రవాణా ఛార్జీలు, డైలీ అలవెన్స్లు, హాస్టల్ అకామిడేషన్, డ్రెస్ అలవెన్స్, డిప్యూటేషన్ డ్యూటీ అలవెన్స్, అలాగే స్ప్లిట్ డ్యూటీ అలవెన్స్లు వంటివి ఇలాంటివన్నీ కూడా 25%కి అయితే పెరగనున్నాయి ఫ్రెండ్స్.